మరచిపోలేదయా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా. నీది గొర్రె పిల్ల మనసయా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయా. నీది గొర్రె పిల్ల మనసయా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. నీది పామురము మనసయా, యేసయ్యా పామురము మనసయా. నీది పామురము మనసయా, యేసయ్యా పామురము మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. ప్రైజ్ ది లార్డ్. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేనే నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేనే నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా
దరి చేచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా కన్నులు మూసినా కన్నులు తెరసినా నా చూపులలో నీ రూపమే కన్నులు మూసినా కన్నులు తెరసినా నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా గంజేగుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా మాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా
పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ అను విసిరేయక సారపైంచ మైనా పాత్రను చేయ నన్ను విసిరేయక సారపైంచవ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా ఈ మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఏకదేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము హల్లెలూయా మంచిది. మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే లేచి నిలబడి మీ సాక్ష్యాన్ని చెప్పండి. పాటలు ఎంతటితో ముగించుకుందాం. సాక్ష్యాలకి సమయం కాబట్టి మంచిది. మరి ఎవరు లేనట్లయితే వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మరొకసారి మీటింగ్స్ గురించి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వారం గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉదయం సాయంత్రం, ఉదయం 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకి ప్రత్యేకమైన కూటములు మరి లింగంగుంట్ల ఆలయ ప్రాంగణంలో జరుగునయున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి మరందరూ
ఈ 3 రోజులు హాజరు కావాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యముగా మన సంఘస్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరికీ తెలియచేయండి. నేను కూడా మరి గ్రూప్స్లో పెడుతున్నాను, మళ్ళీ పెడతాను. పర్సనల్గా మరి అందరికీ కాల్ చేయలేకపోవచ్చు. మరి ఎవరైతే యూట్యూబ్లో ఈ మెసేజ్లన్నీ వింటున్నారో మరి అందరూ దయచేసి గమనించాలని మరొక్కసారి మనవి చేస్తున్నాను. మొదటి రోజు మరి మా బావ ప్రభుతేజ వస్తాడు, 2వ రోజు మా అన్నయ్య డానియల్ వస్తాడు, 3వ రోజు రవి పాస్టర్ గారు వస్తారు. 3వ రోజు మనందరికీ ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మరి మనమే కాదు, ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరూ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనవచ్చు. చివరి రోజు 7వ తారీఖు. మంచిది. మరి ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత మనందరం సమకూర్చబడి ఆయన నామాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమయము దేవునితో గడిపే సమయము. అందుకే మన దేవుడు కూడా ప్రతి చల్లపూట ఏదేను తోటలో ఉన్న ఆదామును అవ్వను దర్శించి వారితో కొంత సమయాన్ని గడిపి ఆయన మనతో ఆనందించే దేవుడని నిరూపించుకున్నాడు. కాబట్టి మన దేవుడు ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో తప్పకుండా ఉంటారని వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడని మనందరం కొద్ది నిమిషాలు ఆయన నామాన్ని స్మరించుకుందాం. ఆ దేవాతి దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రములు 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 ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉందాం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము నిండెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యమును. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే.
పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. మంచిది, మనందరం అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి వరుసనే చదువుకుందాం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. తుదకది కాల్చివేయబడును. చాలండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కొద్ది నిమిషాల ప్రభువా మీ పాద సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఈ లోకంలో ఎన్నో అన్యుల స్వరాలు మాకు వినిపిస్తూ ఉండగా వాటన్నిటి నుంచి తండ్రి మీ స్వరాన్ని గుర్తించగలిగే కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే మీ స్వరములో మరి ఎంతో మాధుర్యత, ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ దాగి ఉంది. కాబట్టి ఆ స్వరాన్ని గుర్తించి ఆ స్వరానికి ప్రభువా విధేయత చూపించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి స్థలానికి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో కొద్ది నిమిషాలు నీవే వ్యక్తిగతముగా మాట్లాడి మా జీవితాలను వాక్యం ద్వారా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అద్దము ఎలాగైతే మా తప్పొప్పుల్ని ఎత్తి చూపిస్తుందో అలాగే వాక్యము ద్వారా మా జీవితంలో దాగి ఉన్న ప్రతి తప్పొప్పుల్ని మీరు ఎత్తి చూపించమని, వాటిని సరిచేసుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మరొకసారి మీటింగ్స్ గురించి ప్రార్థిస్తూ ఉండగా తప్పకుండా ఈ 3 రోజులు తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరముగా మీరు కోడికలు జరిగించమని, ఎక్కడ ఎలాంటి తొందరపాటు జరగకుండా మరి అన్నిటినీ సవ్యంగా మీ నామ మహిమార్థమే జరిగించుకోమని, అలాగే రావలసి ఉన్న సేవకుల్ని కూడా మీ ఆత్మాభిషేకముతో మా మధ్యకు నడిపించి సంఘానికి ఏదైతే వాక్యాహారం అవసరమో అది మీ సేవకుల ద్వారా మీరే వినిపించమని, అలాగే తండ్రి ఎక్కడ తొట్టుపాటు జరగకుండా అన్నిటినీ ప్రభువ మీ సమయోచితమైన ఆలోచనతో జరిగించమని, కొద్ది నిమిషాలు ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, అలాగే కోడికల నిమిత్తం ఎవరెవరు ఏ ఏ సహాయం అయితే చేశారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారిచ్చిన ప్రతిదానికి 100 ప్రతిఫలాన్ని మీరు దయచేయమని, కొద్ది నిమిషాలు ఇప్పుడు మా అందరితో నీవే మాట్లాడి
మా జీవితాలను వెలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారా? నిజంగా పైకి అందరూ సిద్ధంగానే కనిపిస్తారు, చెప్పేటప్పుడు అర్థమైంది. సో ప్రవక్త బోధించిన హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి ఆల్రెడీ మనం వెళ్ళి అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. పోయిన వారం మనం చెప్పుకునేటప్పుడు మరి బిలాము ఇశ్రాయేలు గురించి ఏమని చెప్పాడో ఆల్రెడీ మనం చూసాం. అయితే బిలాము చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అయితే వారికి ఏముంది? లోకములో అందరికీ మంత్రాలు, శకునాలు, సిద్ధాంతాలు చాలా ఉంటాయి. అవన్నీ చూసుకొని అప్పుడు వాళ్ళు ముందడుగేస్తూ ఉంటారు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, కూర్చోబెట్టి ముహూర్తాలు చూడటం, గ్రహాలు, వాళ్ళిద్దరికీ మ్యాచ్ అయ్యిద్దలే ఎన్నో చూస్తారు, అవునా? కాబట్టి ఏ పని చేయాలన్నా సరే చాలామంది మంత్రాలు, శకునాలు అన్నీ చూస్తూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వర్తమానంలో ఉన్నా చాలామంది పెళ్లి చేసేటప్పుడు మంచి రోజు కోసమే చూస్తూ ఉంటారు, అవునా? వారికి తెలియకుండానే ముహూర్తాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజే పెళ్లి పెట్టుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పైకి మాత్రం ఏదో ఒక డేట్ పెట్టండి అంటారు, కానీ లోపల మాత్రం పలానా డేట్ అని ఫిక్స్ అయ్యి వస్తారు. అప్పుడు పాస్టర్ గారు సపోజ్ అమ్మ ఈ నెల 3వ తారీఖున ఎప్పుడో పెట్టుకుని అన్నావు అనుకో, కాదులే పాస్టర్ గారు 5వ తారీఖు చూడండి అంటారు. నువ్వు చెప్పేదానికి పాస్టర్ గారిని అడగటం దేనికి? ఏదో ఒక డేట్ పెట్టండి అని. ఆయన అంటాడు ఏమని? 3వ తారీఖు నాకు ఖాళీ ఉందని. అప్పుడు వీళ్ళు ఏమంటారు? కాదు 5వ తారీఖు చూడండి, మా వాళ్ళందరూ వస్తారు అంటే వేరే ఉద్దేశంగా కాదు, మా వాళ్ళని పిలుచుకోవాలి కదా అందుకే అని చెప్పేసి చాలా గేమ్ ఆడినట్టుగా చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. ఏమని? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అవునా? మనం గోతులు తీస్తూ ఉంటాం, కానీ ఒకరోజు ఆ గోతులోకి ఎవరు వెళ్తారు? ఎవడైతే కష్టపడి గొయ్యి తవ్వాడో వాడినే దేవుడు అందులో పూడ్చిపెడతాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే, అందుకే బిలాం ఏమంటున్నాడు? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అయితే వారికి ఏముంది? దేవుని చేత రూపించబడిన వాక్యం ఉందని పోయిన వారం ఆల్రెడీ నేను చెప్పాను. ఒక క్రైస్తవుడు ఏ పని చేయాలన్నా సరే దేని మీద ఆధారపడాలి? వాక్యము మీద ఆధారపడాలి. పెద్ద మనుషుల్ని సంప్రదించటం, మంత్రతంత్రాలన్నీ చూసుకోవటం, సిద్ధాంతుల్ని పిలిపించటం, ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవులు చేసే పనులు కాదు. అవి నేను అనట్లేదు, బైబిల్లోనే క్లియర్గా ఉంది. వారికి ఏముంటుందంట? దేవుని చేత రూపించబడిన వాక్యం ఉంటుంది. అందుకే ఒకసారి దావీదు కూడా
పెద్ద మనుషులందరినీ సంప్రదించి మందసాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? దానికి ఫెయిల్ అయ్యేటట్టు చేశాడా లేదా? అది అక్కడే ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ దేవుడిని ఎప్పుడైతే సంప్రదించి వాక్య ప్రకారముగా వెళ్ళాడో అప్పుడు మాత్రమే దేవుడు దాన్ని ఆమోదించాడు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటారు, కానీ చేసే పనులన్నీ కూడా అన్యుల ఆచారాలే అన్నీ జరిగించేది. అందుకే బిలాం ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అలాంటి వారు కాదు, వారిలో మంత్రము లేదు, శకునము లేదు. అవునా? కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో మంత్రాలు ఉన్నాయి, శకునాలు ఉన్నాయి, అన్నీ చూసుకొని వెళ్తారు. కానీ దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే వారికి మంత్రాలు శకునాలు ఉండవు, కానీ దేవుని చేత రూపించబడిన వాక్యం ఉంటుంది. ఎవరో చచ్చిపోగానే ఇల్లు గుండు కొట్టించుకుంటారు, నిద్రలు చేయటానికి వెళ్తారు. వీళ్ళంతా ఎవరు? దేవుని పేరు చెప్పుకునే క్రైస్తవులే ఇలాంటి పనులన్నీ చేసేది. కనీసం బయటికి వెళ్ళాలన్నా సరే ఏదో ఒకటి మంచిది ఎదురు రావాలి, కలిసి రావాలి. ఇవన్నీ ఏంటంటే లోకములో ఏదైతే మనం మరి పంది ఎలాగైతే బురద గుంటలో పొర్లాడి బయటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ అందులోకి ఎలాగైతే దూకిద్దో సేమ్ అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా లోతు భార్యలాగా హృదయాన్ని అక్కడే విడిచిపెట్టి మనుషులు మాత్రమే బయటికి వస్తున్నారు. అందుకే వచ్చి మాటి మాటికి వదిలేసిన బంగారాన్ని, నగల్ని, అవునా, మన వదిలేసిన ఆచారాలు, సిద్ధాంతాలు, వాటి వైపు మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నామంటే మనం ఇంకా పూర్తిగా బయటకు వచ్చినట్టు కాదు. చెప్పుకోవటం మాత్రం చెప్పుకుంటాం, బయటకు వచ్చాం, బాప్తీసం తీసుకున్నాం, నిజమైన వర్తమానంలో ఉన్నామని. కానీ నిజానికి మనం లోతు భార్యలాగా మనుషులు మాత్రమే బయటకు వచ్చాం, మనసులు, హృదయాలు పూర్తిగా ఎక్కడ పెట్టాం? అదే ఐగుప్తులో విడిచిపెట్టి మనుషులు మాత్రమే బయటకు వచ్చాం. కాబట్టి ఏమంటున్నాడు బిలాము? ఇశ్రాయేలు అలా లేరు, వారిలో మంత్రము లేదు, శకునము లేదు, కానీ దేవుని చేత రూపించబడిన వాక్యం ఉంది. అవునా? అందుకే ఆ జనము ఎలా ఉంటుంది? ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము తాగు వరకు పండుకోదు. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో అలా రగిలిపోతూ ఉంటారు, లోక విషయాల్లో మాత్రం చచ్చిపోయినట్టు ఉంటారు. అయితే దెయ్య పిల్లలు మాత్రం ఈ విషయాల్లో వాళ్ళు రగిలిపోతూ ఉంటారు, దేవుని విషయాల్లో మాత్రం చచ్చినట్టుగా మాకేమీ సంబంధం లేదన్నట్టు ఉంటారు. వాక్యం చెప్పుకొని ఎంతైనా అరుచుకొని మాకు సంబంధం లేదు, కానీ లోక విషయాల్లో మాత్రం అలా ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోండి. సో ఫైనల్గా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు యొక్క శరీరములోనికి ఎలా వెళ్ళగలము అంటే కేవలం పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే మనం క్రీస్తు యొక్క శరీరములోనికి వెళ్ళగలము అని పౌలు అన్నాడు. మన ప్రవక్త కూడా అదే చెప్పాడు. ఎవరైతే క్రీస్తు యొక్క శరీరంలోనికి వెళతారో వారికి తీర్పు లేదు, మరణము లేదు, ఏమీ లేదు. ఎందుకంటే వారి స్థానంలో మన దేవుడే అన్నీ అనుభవించాడు. కాబట్టి మనకు ఎలాంటి తీర్పు లేదని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే మనం ఆయన శరీరంలో దాచబడ్డాం. కాబట్టి ఇక మనకి ఎలాంటి శిక్ష లేదు. కాబట్టి ఇక మన వాంఛలన్నీ ఎలా మారిపోతాయి? నా వాంఛలన్నీ ఆయనకు సేవ చేయుటయే. ఇది ఆల్రెడీ చదివిచ్చాను పోయిన వారం. చూడండి, నా ప్రేమంతా ఆయనకే, నేను ఎక్కడికి వెళ్ళినను, నేనేమి చేసినను నేను ఆయనను మహిమపరుస్తాను. ఇలా మన జీవితం మారిపోద్ది ఒకరోజు. చూడండి, ఇంకా ముచ్చట్లు చెప్పుకోవటం, చాడీలు చెప్పటం, సంఘం మీద పేచీలు పెట్టడం, ఇవన్నీ దాటుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? సంపూర్ణత వైపు సాగిపోవాలని పౌలు స్పష్టంగా చెప్పాడు 6వ అధ్యాయంలో 1వ వచనంలో. కాబట్టి ఏదో ఉన్నట్టు ఎమోషన్ చూపించడం కాదు, కానీ లోపల నీలో గనక ఆత్మ ఉంటే ఖచ్చితంగా నీ ఫలాల ద్వారా, నీ క్రియల ద్వారా ఏమైంది? అది బయటకు వస్తూ ఉంటుంది. మనం కష్టపడి తీయాల్సిన పని లేదు. చెట్టు ఎప్పుడు కూడా ఫలాలను ఉత్పత్తి చెయ్యదు, ఫలాలను కాసిద్దని మన ప్రవక్త చెప్పాడు. ఫలాలను కాయాలి చెట్టు, ఎందుకంటే అది దాని గుణలక్షణం. ఉత్పత్తి చేయకూడదు స్పెషల్గా. అలాగే దేవుని పిల్లలు కూడా ఆత్మ ఫలాలను కాస్తారే కానీ ఉత్పత్తి చెయ్యరు అన్నాడు. ఉత్పత్తి చేసేది ఎవరంటే దెయ్య పిల్లలు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు, కానీ దేవుని పిల్లలు మాత్రం స్వతహాగా స్వభావ సిద్ధముగా ఆత్మ ఫలాలను వాళ్ళు కాస్తారు.
వింటున్నారండి? కాబట్టి రెండింటికి తేడా మీరు అర్థం చేసుకోండి. అదే ప్రవక్త అంటున్నాడు. కాబట్టి నీవు ఏదో చేసి నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితమే దాన్ని నిరూపిస్తుంది. నీవు నడిచే దాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, శాంతిని బట్టి, నీ శాంతమును బట్టి, దయాళత్వమును బట్టి, సహనమును బట్టి అది తెలుస్తుంది. నీవు ఎటువంటి వాడవై ఉన్నావో మరియు ఈ లోకమంతా యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును నీలో చూస్తుంది. అది ఆ స్టేజ్కి రమ్మని పౌలు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఈ మెసేజ్లో తెలుగులో నాకు దొరకలేదు, అందుకే అన్ని ఇంగ్లీష్లో పెట్టాను. తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఇదంతా కూడా ఎవరూ చెప్పాల్సిన పని లేదు అంటున్నాడు. మన ప్రవక్త ఏమన్నాడంటే, ఒక నిజమైన దేవుని కుమారుడికి అన్ని సమస్తము గోచరమయ్యేటట్టుగా చెప్పేది ఎవరంటే దేవుడే స్వయముగా. జీవితంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది తప్పు అన్నీ కూడా దేవుడే వారికి తెలియచేస్తూ ఉంటాడు. అవునా? కాబట్టి బైబిల్లో ఉన్న నీతి అతనిలో ఒకరోజు ప్రత్యక్షముగా కనపడిద్ది. అలా వారు ఎలా మారిపోతారంటే సజీవ వాక్యముగా మారిపోతారు అంటున్నాడు ప్రవక్త. ఇవి కూడా ఆల్రెడీ మనం చూసాం. మనమందరము సంగమునకు వెళతాము, కానీ కొంతమంది జీవాన్ని పొందుకుంటారు. అవునా? కాబట్టి ఎవరినైతే దేవుడు అనాది ప్రణాళికలో చూశాడో వారిని ఖచ్చితంగా ఆయనే వెతుక్కుంటూ వెళ్ళి, వారు ఏ కులములో ఏ మతములో ఉన్నా సరే దేవుడే వారిని తన యొద్దకు పిలుచుకుంటాడు. అవునా? ఇలా ఎవరినైతే దేవుడు పిలిచాడో, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని ఒకరోజు నీతిమంతులుగా తీర్చేది కూడా దేవుడే. అవునా? ఇందులో మన గొప్పతనం అంటూ మన క్రియలు కానీ ఏమీ లేవు. దేవుని యొక్క కృప, ప్రేమ తప్ప ఇందులో ఏమీ లేదని ప్రవక్త మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. 5వ వచనంలోనికి మనం వెళ్దాం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఈ వచనం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఎవరి గురించి చెప్తున్న మాట? దేవుని వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, అంటే పరలోక సంబంధమైన ఆ శక్తుల ప్రభావాన్ని రుచి చూసిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళీ సిలువ వేయచు బాహాటముగా ఆయన్ని అవమానపరచుచున్నారు గనక అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి లోపలికి వచ్చి అందులో పాల్గొని తప్పిపోయిన వాడికి ఇక మళ్ళీ నూతన పరచడం అనేది ఉండదు అని పౌలు చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పిన మాట? మనం ఏమనుకున్నామంటే పరిశుద్ధాత్మలో పాలివారై మళ్ళీ తప్పిపోతారు కొంతమంది అని మనం అనుకునేవాళ్ళం. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఒక్కసారి దేవుడు తన ఆత్మచేత ముద్రించిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా బయటికి వెళ్ళటం, తప్పిపోవటం, పాపం చేయటం ఇవేమి కూడా ఉండవు అంటున్నాడు. మనమేమనుకున్నాం? లోపలికి వస్తారు, బయటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు అనుకున్నాం. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, వారు లోపలికి వచ్చి ఆత్మచేత ముద్రించబడిన తరువాత ఇక వాళ్ళు తప్పిపోవటం అనేది ఉండదు అని ప్రవక్త అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సమస్తము దేని మీద ఆధారపడిందంటే దేవుని యొక్క ముందు నిర్ణయం మీద ఆధారపడింది. అవునా? జగత్తు పునాది వేయబడక మునుపే మన దేవుడు ఎవరు తన యొద్దకు వస్తారో, ఎవరు రక్షించబడతారో వాళ్ళందరినీ దేవుడు ముందుగానే చూశాడు. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టే మనం భూమి మీదకు వచ్చాం. మనం ఏం చేస్తాం చెప్పండి? వారి వారి చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి వారికి ఆ పని కేటాయిస్తాం. మనం వీడు చూడటానికి బాగున్నాడు కాబట్టి వీడిని ముందు నుంచోబెట్టండి అంటారు. అవునా కాదా? 10th క్లాస్లో ఒకసారి మ్యాగజైన్ మీద, అదే పుస్తకం మీద ఫోటో వేయటానికి నా దగ్గరికి వచ్చారు. వీడు కొంచెం చూడటానికి ఆంతున్నాడు అని చెప్పేసి నా ఫోటోని కవర్ పేజీలో వేయటానికి నన్ను ఒక 2-3 పక్కకు లాగారు. ఎందుకని? వీడు చూడటానికి సరిపోతాడు. నన్ను ఫోజ్ కూడా పెట్టమన్నారు. ఒక వాచీ పెట్టి దాని వైపు ఇలా చూస్తూ, చేతిలో పుస్తకం ఉంటుంది, పుస్తకాన్ని పట్టుకొని టైం ఇలా చూస్తూ నుంచోమని అడిగారు. అంటే ఏంటి? మా స్కూల్ స్టూడెంట్స్ ఇలా ఉన్నారని చెప్పడానికి నన్ను సెలెక్ట్ చేశారు. అలా మనం ఏం చేస్తాం? వీడు చూడటానికి బాగున్నాడు కాబట్టి వీడిని తీసుకొచ్చి ముందు నుంచో పెడతాం. కానీ దేవుడు మాత్రం అట్లా కాదు.
ఆయన ఆల్రెడీ నిర్ణయించిన తర్వాతే మనల్ని భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. మనమేం చేస్తాం? మనుషులవి వచ్చిన తర్వాత వాడిని చూసి వాడి అపియరెన్స్ని బట్టి వాడి టాలెంట్ని బట్టి మనం ఏం చేస్తాం? ఈ పనికి సరిపోతాడు అని నిర్ణయిస్తాం. కానీ దేవుడు మాత్రం ఆల్రెడీ నిర్ణయించిన తర్వాతే మనల్ని భూమి మీదకి రప్పిస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. కాబట్టి ఎవరెవరు దేని కొరకు నిర్ణయించబడ్డారో అది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది, దాన్ని బట్టే నీ అలవాట్లు ఉంటాయి, దాన్ని బట్టే ఒకరోజు నువ్వు చనిపోయి నీ ప్లేస్కు నువ్వు వెళ్ళిపోతావు. అవునా? అంత గొప్ప సేవ చేసి యోధా ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తన చోటికి తాను వెళ్ళాడు. అంత నీతిగా బతికి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పాతాళమే వెళ్ళాడు. కాబట్టి మొత్తం దేని మీద ఆధారపడిందంటే అసలు ఎవరెవరు దేనికోసం నిర్ణయించబడ్డారు దానిని బట్టే వారి జీవితం ఈ భూమి మీద ఉంటుంది. వారి అలవాట్లు కానీ, వారి భక్తి జీవితం కానీ, వారి మాట ప్రవర్తన అంతా కూడా వాడు దేనికోసం నిర్ణయించబడ్డాడో దాన్ని బట్టే వాడు ఇక్కడ జీవిస్తూ ఉంటాడు. అందుకే యోధాతో దేవుడేమన్నాడు? నువ్వు వచ్చిన పని కానివ్వు అన్నాడు. దేవుడు తిట్టలేదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు, కానీ తిట్టలేదు. వాడిని చెలికాడా అని పిలిచాడు. అవునా? ముద్దు పెట్టినప్పుడు కూడా దేవుడేమన్నాడు? ఇది నన్ను అప్పగించే ముద్దే కదా అన్నాడు తప్ప కాలర్ పట్టుకొని ఏమన్నా అన్నాడా? తిట్టలేదు. ఎందుకంటే ఎవడెవడు దేనికోసం నిర్ణయించబడ్డాడో వాడు ఒకరోజు అటు వెళ్ళిపోవాలి. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న, దేవుడు మనల్ని దేనికోసం నిర్ణయించాడు? ఇది మనం తెలుసుకోగలిగితే మన చివరి డెస్టినేషన్, మన గమ్యస్థానం ఏదో మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఇలా మనం విభజిస్తే 2 భాగాలుగా మన మనుషుల్ని విభజిస్తాం. ఫస్ట్ది ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి, నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు. చాలా ప్రత్యేకమైన గుంపు. చెప్పాలంటే అదృష్టవంతులని చెప్పాలి. అదృష్టం. ఎందుకంటే వాడు ఎక్కడో పుడతాడు, ఏదో మతంలో ఏదో కులంలో పుడతాడు, అడవుల్లో పుడతాడు. కానీ నిత్య జీవానికి గనక నిర్ణయించబడితే ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వాడిని తన్నుకుంటా ఈడ్చుకుంటా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. దీని వెనక ఏముంది చెప్పండి? నీ కష్టార్జితం లేదు, కానీ కేవలం దేవుని యొక్క ఎన్నిక, ముందు నిర్ణయం, కృపా, ప్రేమ తప్ప ఏమీ లేదు. కాబట్టి మొదటి కేటగిరీ ఎవరంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం మనం. తెసలోనికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఇక్కడ 2 గుంపులు మనకు కనిపిస్తున్నాయి. ఒకరు ఉగ్రత పాలవటానికే దేవుడు వారిని సెలెక్ట్ చేసి పెట్టాడు, కానీ కొంతమందిని మాత్రం రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. అదృష్టమా కాదా? మనం ఎప్పుడు దేవుణ్ణి వెతకలేదు. అవునా? మన రక్తములోనే ఏముంది? భయంకరమైన పాపం, క్రోధం, లోభం, మోహం అన్నీ ఉన్నాయి. కానీ దేనికి నిర్ణయించాడు దేవుడు మనల్ని? నిత్య జీవానికి, రక్షణ పొందటానికే కొంతమందిని దేవుడు నియమించాడు. దాని తర్వాతే మనం భూమి మీదకి వచ్చాం. అంటే సెలక్షన్ ఎక్కడ జరిగింది? మనం వచ్చిన తర్వాత కాదు. ఇప్పుడు మా స్కూల్కి వచ్చి 10th క్లాస్ పిల్లలందరినీ బయటికి తీసి వాళ్ళల్లో పురుషుల్లో ఎవరు బాగుంటారో చూసి వాళ్ళని పక్కన పెట్టారు. అవునా? ఫోటో తీయటానికి. కానీ దేవుడు మాత్రం ఈ సెలక్షన్ ఎక్కడ జరిగింది? జగత్తు పునాది వేయబడక మునుపే అని చాలా క్లియర్గా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. 1:5లో ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు మనల్ని? అసలు ఈ భూమిని రవ్వంతైనా కలుగజేయక మునిపే తన ఆలోచనలో దేవుడు మనందరినీ చూశాడు. అవునా? వారిని దేని కొరకు నిర్ణయించాడు? ఇదిగో ఈ బ్యాచ్ మొత్తం రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, రేపు నా పక్కన కూర్చోవాలి, భూమి మీద నా కొరకు జీవించాలి, అందరికంటే నన్ను ఎక్కువగా వీరే ప్రేమించాలి అని కొంతమందిని దేవుడు ఆ రోజే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అదే అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవటానికి కాదు. కాబట్టి దేవుడు ఎవరిని ముందు నిర్ణయించెనో పూర్తి చేయండి, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో
వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇక్కడ మీకు అర్థమైందా? సో మొత్తం దేని మీద ఆధారపడింది? నువ్వు కష్టపడి చేసే నీతి క్రియల మీద కాదు. నువ్వు ప్రతి 31st నైట్కి ఒక తీసుకుంటావే తీర్మానం, దాన్ని బట్టి కాదు. నీ లైఫ్ దేన్ని బట్టి ఉంది? దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, ఆయన నీ పట్ల చూపించిన కృపను బట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. అదే అంటున్నాడు, దేవుడు ఎవరిని ముందు నిర్ణయించెనో, ముందుగా అంటే ఎప్పుడు? అది వారిని పిలిచాను. అందుకే 11 మంది శిష్యులను దేవుడేమన్నాడు? మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. పిలిచాడా లేదా? దేన్ని బట్టి పిలిచాడు? ముందు నిర్ణయాన్ని బట్టి. గబగబా సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడ ఎంతో మంది వలలు వేస్తున్నారు, కానీ శిష్యులు మాత్రమే మన దేవుడు పిలుచుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎవరిని ముందు నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ఎలా మార్చాడు? మళ్ళీ కంపు కొట్టే జీవితాలతో తీసుకెళ్లి పైన కూర్చోబెట్టలేదు ఆయన. విందులో ఎవడు కూర్చుంటాడు చెప్పండి? విందులోనికి రావాలంటే వాడు కంప్లీట్గా ఎలా ఉండాలి? స్నానం చేసి పవిత్రముగా మారిన తర్వాతే వాడు ఎప్పుడైనా. హిందువులు మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఎప్పుడు భోజనం వడ్డిస్తారు? నువ్వు బయట నుండి గబగబా బ్యాగ్ తగిలించుకొని వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి అన్నం పెట్టమంటే పెట్టరు వాళ్ళు. ముందు బయటికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రా అంటారు. వచ్చిన తర్వాత టవల్ తీసుకొని తుడిచి అప్పుడు కూర్చోమంటారు, అవునా? అలాగే విందులో పాల్గొనేవాడు ఎప్పుడైనా సరే వాడు ఎలా మారాలి? నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో అప్పుడు వారిని దేవుడు ఏం చేశాడు? మహిమపరిచాడు. కాబట్టి సమస్తము దేని మీద ఆధారపడింది చెప్పండి? ముందు నిర్ణయం. కాబట్టి పౌలు ఏమంటున్నాడు చూడండి, 5:8లో ఏమంటున్నాడో చూడండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? పగటి వారమై ఉన్నాము గనుక. పగటి వారంటే ఏంటి? వెలుగులో జీవించేవారు అని అర్థం. పగటి వారంటే ఎవరు? వెలుగులో జీవించేవారు. వెలుగులో ఎవరు జీవిస్తారు చెప్పండి? నీతిమంతులు మాత్రమే వెలుగులో జీవించగలరు. తప్పుడు పని చేసేవాళ్ళు, తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళు వెలుగులోనికి రారు. వాళ్ళు చీకటినే ప్రేమిస్తూ ఉంటారు, అవునా? ఎందుకంటే వారి కార్యాలు కూడా చీకటి కార్యాలు కాబట్టి వారు వెలుగుకు భయపడతారు, చీకటిని ప్రేమిస్తారు. కానీ దేవుని పిల్లలు మాత్రం వారు పగటివారు, పగలును ప్రేమిస్తారు. అదే అంటున్నాడు, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. తాగేవాడు మత్తులో ఉన్నాడు ఎలా ఉంటాడు? రాత్రిపూట మనుషులు మీరు చూస్తే హైవే మీద మీరు వెళ్ళేటప్పుడు మీదకు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ నీట్గా తాగేసి బండి తోలుతూ ఉంటారు, అవునా? పోలీస్ చెకింగ్ కూడా ఎప్పుడు ఉంటుంది? పగలు ఉంటుందా? రాత్రి ఉంటుందా? చేతుల మిషన్ పట్టుకొని రెడీగా ఉంటారు, అవునా కాదా? వాడు రావటం, ఊదటం, ఫైన్ రాయటం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పగలు ఎక్కువగా జరగవు. రాత్రిపూట ఎక్కడ పెడితే అక్కడ జరుగుతాయి. ఎందుకంటే రాత్రిపూట అందరూ ఎలా వస్తారు? మత్తులో వస్తూ ఉంటారు. ఎవరిని గుద్దుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మత్తులో ఉండేవాడు పగటి వేళ ఎవడు మత్తులో ఉండడు. అదే అంటున్నాడు, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక మరేం చేయాలి? విశ్వాస ప్రేమలను కవచమును ధరించి రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము, అవునా? కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని రక్షణ పొందటానికే పిలిచాడు కాబట్టి దానికి తగినట్టుగా మనం జీవించాలి అంటున్నాడు, అవునా? దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎంతో గొప్పది. దానికి తగినట్టుగా మన జీవితం ఉండాలి తప్ప మత్తులమై చీకట్లో సంచరించే వారిలాగా మనం ఉండకూడదు అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఇది మొదటి కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఎవరు దేని కొరకు నిర్ణయించబడ్డారు? ప్రతి ఒక్కరి మదిలో రావాల్సిన ప్రశ్న ఇది. మొదటి గుంపు ఎవరంటే నిత్య జీవం కోసం దేవుడు కొంతమందిని నిర్ణయించాడు. వారు ఎక్కడున్నా సరే వాక్యము వెళ్ళి వారిని ఏం చేసిద్ది? పట్టుకొని ఈడ్చుకొచ్చిద్ది, అవునా? రెండవ గుంపు ఎవరంటే ఉగ్రత కొరకు నిర్ణయించబడిన వారు అంటున్నారండి. అసలు దేవుడు వారిని తయారు చేసిందే దేనికోసం? మ్యానుఫ్యాక్చర్ చేసిందే ఉగ్రత కోసం దేవుడు వారిని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత కాదు, బైబిల్ క్లియర్గా ఉంది. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. చదవండి సామెతల గ్రంథం 16:4.
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అవునా? సో ఏది వ్యర్థముగా దేవుడు తయారు చేయలేదు. ప్రతి దాన్ని దేవుడు ఒక పని కోసమే ఈ భూమి మీద పెట్టాడు. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు పిచ్చి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పుట్టకపోతే పెరగకపోతే అనుకుంటాం, కానీ వాటికి కూడా దేవుడు ఒక పని నిమిత్తం పెట్టాడు. చీమలను చూసి మనం ఏమనుకుంటాం? ఇంత చిన్న చీమలు దేనికి, ఈ పుట్టకపోతే బాగుండు అనుకుంటాం, కానీ వాటి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడా లేదా? సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని వాటి గురించి దేవుడు చెప్తున్నాడు. అవునా? కాబట్టి ఏది కూడా భూమి మీద వ్యర్థముగా లేదు. ప్రతి వస్తువును దేవుడు దాని దాని పని కోసం కలుగజేశాడు. అలాగే నాశన దినము కోసం దేవుడు భక్తిహీనులను కూడా కలుగజేశాడు. ఇది రెండవ గుంపు. అందుకే దేవుడు మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు ఒకరోజు మేల్కొంటారు. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవారు కావచ్చు. ప్రతి ఒక్కరూ రెండవ పునరుద్ధానములో మేల్కొనాల్సిందే. మొదటి పునరుద్ధానములో మేల్కొనే వాళ్ళు ఎవరు? కేవలం దేవుని పిల్లలు, పరిశుద్ధులు, వధువు మాత్రమే. కానీ జనరల్ రిసరెక్షన్ అంటే రెండవ పునరుద్ధానములో ప్రతి ఒక్కడు బయటికి రావాల్సిందే. చనిపోయిన ప్రతి ఒక్కడు. యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము ఇదే మాట దానియేలు ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో ఇదే మాట యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28 ముందు చదువుదాం. దానియేలు గ్రంథంలో ఈ మాట చదువుదాం, తర్వాత అక్కడికి వెళ్దాం. ఇది ఫస్ట్ దానియేలు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. చూడండి, కొందరు నిత్య జీవమును అనుభవించటానికి వెళ్తారు, కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు కొంతమంది వెళతారు. అవునా? సో దేవుడు ఎన్ని గుంపులు చేస్తున్నాడు అందరినీ, మనుషులందరినీ? రెండు గుంపులు. ఒకటి నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారు, రెండవది ఉగ్రత కోసమే నిర్ణయించబడిన వారు. ఇదే మాట మళ్ళీ యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని, ఇక్కడ కూడా రెండు గుంపులే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. అందరికి అర్థమైందా? కాబట్టి సహోదరులారా, ఈ భూమి మీద వాడి జీవితం ఎందుకు అలా ఉందంటే వాడు దానికోసం నిర్ణయించబడ్డాడు. వీడెందుకు ఇలా ఉన్నాడంటే వాడు దానికోసం నిర్ణయించబడ్డాడు. యోధా ఇస్కరియోతు ఎందుకు అలా ఉన్నాడు, ఉరేసుకుని ఎందుకు చచ్చాడంటే వాడు దానికోసం నిర్ణయించబడ్డాడు. అన్నీ చేసి వ్యసన పడుతూ ఎందుకు వెళ్ళిపోయాడు ధనవంతుడని ఆలోచిస్తే వాడు దానికోసం నిర్ణయించబడ్డాడు. అవునా? పేతురు ఎందుకు 3 సార్లు అబద్ధం ఆడాడు, తర్వాత సంతాపపడ్డాడు, ఆయన దానికోసం నిర్ణయించబడ్డాడు. అవునా? ఇలా ఎవరు దేనికోసం నిర్ణయించబడ్డారో దాన్ని బట్టే వారి యొక్క జీవిత విధానం ఉంటుంది. అవునా? అందుకే ఒకసారి ఫరో గురించి కూడా దేవుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి. మోషే వచ్చి ఏమడుగుతున్నాడు? నా పిల్లలందరినీ పంపించు అన్నాడు. అప్పుడు ఫరో వెంటనే సరే వెళ్ళిపోండి అని ఉంటే అక్కడ దేవుని కార్యం జరిగేదా? జరిగేది కాదు. కావాలని దేవుడు ఏం చేశాడు? ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. వెంటనే ఏమన్నాడు ఫరో? నువ్వు అడగగానే పంపించడానికి యెహోవా ఎవడు అన్నాడా లేదా? ఆ వే ఆఫ్ ఆన్సరింగ్ మీరు చూసారా ఎలా ఆన్సర్ ఇస్తున్నాడో? అంటే దేవుడు అతని యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాడు? కఠినపరుస్తున్నాడు. అందుకే మోషే వచ్చి కర్ర కింద పడేసి పామం చేశాడు. అదే వచ్చి అడగగానే వెళ్ళిపోండి అని ఉంటే అక్కడ ఇవన్నీ జరిగేవా? కాదు. దేవుని శక్తిని బయటికి రప్పించాలంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? ఫరో ఉండాలి. రొమ్మిరుచుకొని ఉంచోవాలి, కఠినమైన హృదయంతో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క శక్తులన్నీ బయటికి వస్తాయి. అదే దేవుడు పౌలుతో చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రికలో 9:17లో స్పెషల్గా ఫరో గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో చూద్దాం. చూడండి ఏమన్నాడు. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను, ఏమని? నేను నీ యందు నా బలము చూపుటకు. అది దేవుని యొక్క బలం బయటికి రావాలంటే
ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? ఫరో ఉండాలి. వాడి హృదయం కఠినంగా మారిపోవాలి. నేను వెళ్ళి ఒక చిన్న పిల్లోడి మీద కుస్తీ బట్టి వాడిని కింద పడేశాను అనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు? యారా, నీ బలం చూపించాల్సింది వాడి మీద, నీకు దమ్ముంటే నా మీదకి రా అంటారా లేదా? కాబట్టి పోటీ ఎప్పుడైనా ఎవరి మధ్య జరగాలి? సమ ఉజ్జీల మధ్య పోటీ జరగాలి. అప్పుడు ఎవడు బలవంతుడో బయటకు వచ్చింది. అలాగే మన దేవుడు తన బలాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు? ఎందుకు పనికిరాని వారి మధ్య కాదు. అందుకే ఫరో ముందు తీసుకెళ్ళి 80 సంవత్సరాల్లో మోషే చేత అక్కడ నిలబెట్టాడు. మోషే ఎన్ని సంవత్సరాల వయసులో వెళ్ళాడు? 80 ఏళ్ల వయసులో వెళ్ళి తెల్ల నెరిచిపోయిన గడ్డంతో, వంగిపోయిన నడుంతో, ఒక చేతి కర్రతో వెళ్ళి నుంచొని ఏమంటున్నాడు? నా ప్రజల్ని బయటికి పంపించు అంటున్నాడు. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, ఏమని? నేను నీ యందు నా బలము చూపుటకును, చూడండి, నా నామము భూలోకమందంతటా, ఒక్క చోట కాదు. వింటున్నారండి? ఇప్పుడు సపోజ్ నేను ఎవరినో తిట్టాను, చర్చిలో ఎవరినో తిట్టాను, మీ 10 మందికే తెలిసింది, అవునా కాదు? కనీసం బయట వాళ్ళకి కూడా తెలియదు, అవునా? అదే నేను మైక్లో మన ఊరి ప్రసిద్ధిగాంచిన వ్యక్తిని సపోజ్ తిట్టాను అనుకో, అది ఊరంతా చెప్పుకుంటారు, అవునా? అదే ఈ రాష్ట్ర అధ్యక్షుడిని నేను తిట్టాను అనుకో, మీడియా ముందు నా గురించి రాష్ట్రం అంతా చెప్పుకుంటారు. సపోజ్ నేను ఈ దేశానికి అధ్యక్షుడిని తిట్టాను అనుకో, అప్పుడు నా పేరు ఏమైద్ది? దేశం అంతా మారుమోగిద్దా లేదా? సేమ్ అలాగే ఇక్కడ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మొత్తం ప్రపంచం అంతా మారుమోగిపోవాలి దేవుని పేరు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరితో పెట్టుకోవాలి? వెళ్ళి ఫరోతోనే పెట్టుకోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఫరో హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరిచాడో, ఇప్పుడు దేవుడు ఒకరోజు సముద్రాన్ని చీల్చబోతున్నాడు. దాని గురించి ప్రపంచ దేశాలన్నీ తరతరాలు చెప్పుకోవాలి. ఆకాశం నుండి దేవుడు మన్నా కురిపిస్తాడు, దాని గురించి అన్ని దేశాలు చెప్పుకోవాలి. అదే అంటున్నాడు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఎవరిని? ఫరోను నియమించింది దేవుడు. ఎందుకు? ఆయన బలం ఏంటో చూపించటానికే దేవుడు ఫరోను నియమించాడు. ఫరోను ఎదుర్కోవటానికి మోషేను కూడా నియమించాడు. కాబట్టి జరిగే ప్రతి దాని వెనకాల దేవుని యొక్క హస్తం ఉందని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, అవునా? అలాగే చూడండి 13వ వచనంలో ఇక్కడ యాకోబు ఏసావు గురించి కూడా చెప్తున్నాడు దేవుడు. ఫరో గురించి మాట్లాడాడు, మోషే గురించి చెప్పాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? యాకోబు గురించి, ఏసావు గురించి. వాళ్ళు ఇంకా పుట్టలేదు, పుట్టి మేలైనా కీడైనా చేయలేదు. అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను. దేన్ని బట్టి ద్వేషించావు? మనం అడుగుతాం. వాళ్ళు ఇంకా పుట్టలేదు, మంచో చెడో చేయలేదు. దేన్ని బట్టి ప్రేమించావు యాకోబును, దేన్ని బట్టి ద్వేషించావు ఏసావుని అని మనం అడిగితే దేవుడు ఏమని చెప్తాడు? వాళ్ళు పుట్టి ఏం చేస్తారో ముందే నాకు తెలుసు, కాబట్టే వారిని ముందే ప్రేమించాను, ఒకరిని ద్వేషించాను. వింటున్నారండి? కానీ మనం ప్రేమించాలి, ద్వేషించాలంటే వాళ్ళు పుట్టాలి, పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, ఏదో ఒక మంచి పని చేయాలి, అప్పుడు మనం ప్రేమిస్తాం. వాడు ఏదో ఒక చెడ్డ పని చేయాలి, అప్పుడు వాడిని ద్వేషిస్తాం. కానీ దేవుడు మాత్రం ముందే వారి జీవితాలు డిసైడ్ చేశాడు కాబట్టి ముందే చెప్తున్నాడు. రెబెకా వెళ్ళి కడుపులో నిప్పన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు పో అన్నాడు. అంటే వారి జాతకాలు చెప్పేశాడా లేదా? దాన్ని బట్టి ఏమంటున్నాడు? నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను అని వ్రాయబడి ఉన్నది. అలాగే 15వ వచనం. కాబట్టి ఫైనల్గా చూడండి ఏమంటున్నాడు దేవుడు? అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఏమని? నేను ఎవరినైతే కరుణింతునో వాణ్ణి కరుణిస్తాను. ఎందుకు? ఏంటంటే నేను చెప్పను, అవునా? అనని అడిగాడా లేదా? ప్రభువా, నువ్వు ఎన్నుకుంది సౌలునా? సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు, అవునా? క్రైస్తవులందరినీ పట్టి ఈడ్చుకెళ్ళి చంపుతున్నాడు. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేయమని అడుగుతున్నావేంటి ప్రభువా అని అడిగాడా లేదా? అడిగినప్పుడు దేవుడేమన్నాడు? నిజమే, నువ్వు చెప్పిన యాంగిల్లో నేను ఆలోచించలేదు అన్నాడా? ఈ పాయింట్లో నేను ఆలోచించలేదు అని అనలేదు దేవుడు. నువ్వు ముందు నేను చెప్పింది చెయ్యి, ఎందుకంటే సౌలుని ఎన్నుకున్నదే నేనే, అనేక మంది ముందు నా నామం భరించటానికి నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పాడా లేదా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి.
ఎవరిని కరుణింతునో వానిని కరుణిస్తా. ఎందుకు ఏంటి అని అడగ మాకు, దానికి ఒక రీజన్ ఉంది, నీకు చెప్పినా అర్థం కాదు. వింటున్నారండి? దేవునికి మనం కారణాలు ఎప్పుడు అడగకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పే కారణాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేదు. చెప్తాడు దేవుడు ఖచ్చితంగా, కానీ దాన్ని విని తట్టుకునే శక్తి, అర్థం చేసుకునే కెపాసిటీ మనకి లేదు. నేను ఎప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు సపోజ్ పిల్లలు వచ్చి అడగొచ్చు, ఏమని ఏదన్నా అడుగుతారు, ఎందుకు నువ్వు ఎప్పుడు 3 రోజులు ఎందుకు కోవటం, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు ఏంటని. వాడికి కూర్చోబెట్టి కారణాలు మనం చెప్పలేం పిల్లలకి, అవునా కాదా? వాడు పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చి ఆడుకోవాలి, హోంవర్క్ చేసి పడుకోవాలి, అంతే. వాడికి ఈ విషయాలన్నీ చెప్తామా మనం? నాకు 10 లక్షల అప్పులు ఉన్నాయి, అప్పులోడు ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు అని ఎల్కేజీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తామా? చెప్పం. కానీ వాడు అడుగుతాడు, ఎవరి డాడీ ఇంటికి వచ్చి అరుస్తున్నాడు అని. అప్పుడు మనం ఏమంటాం? ఆయన ఎవరో ఆయనకి మనకి కొంచెం గొడవలు అయినలే, అందుకే అలుస్తున్నాడు అని వేరే రూట్లో చెప్తాను తప్ప వాడిని కూర్చోబెట్టి ఇదంతా చెప్తామా? చెప్పం. ఎందుకంటే వాడు విని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి లేదు. కాబట్టి ఏమంటాం మనం? అవన్నీ నీకెందుకు పో అంటాం, అవునా కాదా? వాడు ఏమన్నా డీప్గా గుచ్చి అడుగుతున్నాడు ఇంకో పిల్లాడు, మనం ఏం చేస్తాం? అవన్నీ నీకెందుకురా, ముందు స్కూల్కి వెళ్ళి చెప్పింది నువ్వు హోంవర్క్ చేయి చాలు అంటామా లేదా? సేమ్ అలాగే దేవుడు కూడా ఒకసారి శిష్యులతో ఏమన్నాడో చూద్దాం. సేమ్ ఇదే మాట చెప్పాడు శిష్యులతో కూడా. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, వాళ్ళు అడిగిన డౌట్ చూడండి. పరిశుద్ధాత్మను ఎలా పొందాలంటే దేవుడు చెప్తాడు, అవునా? నా పాప జీవితం నుండి ప్రభువా నన్ను విడిపించంటే దేవుడు విడిపిస్తాడు. నీకున్న సమస్యలు, బాధలు, కుటుంబానికి సంబంధించిన బాధలు ఏవైనా దేవుడు తీరుస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకొంచెం డీప్గా లోపలికి వెళ్ళి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? 70 వారాల గురించి టచ్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యం వచ్చేది ఎప్పుడు అని అడిగినప్పుడు దేవుడేమన్నాడు? కూర్చోబెట్టి 70 వారాలు బొమ్మేసి చెప్పాడు వాళ్ళకి? చెప్పలేదండి. డైరెక్ట్గా వారితో ఏమన్నాడు? కాలములు సమయములు తెలుసుకొనుట మీ పని కాదు. నీ పని ఏంటి? చక్కగా స్కూల్కి వెళ్ళటం, హోంవర్క్ రాసుకోవటం, అవునా? అమ్మా నాన్నలకు ఒకరోజు మంచి పేరు తీసుకురావటమే నీకున్న టార్గెట్. మా బాధలు మేము పడతాం, అవునా? అలాగే దేవుడేమంటున్నాడు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. అలాగే ఒకసారి ఒక స్త్రీ వచ్చి ఏమంది? అయ్యా, అర్జెంటుగా నాదొక విన్నపం అంది. ఆయన మెసేజ్ చెప్పటం ఆపేసి, ఏంటి నీ విన్నపం అన్నాడు. నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరిని కుడివైపున ఇంకొకరిని ఎడం వైపున పరలోకంలో కూర్చోబెట్టుకొని అడుగుతున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే తీసుకురా మీ 2 కొడుకులు అన్నాడా? లేదండి, ఆమెను కూడా గద్దించాడు. అసలు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడా లేదా? ఎవరు నా పక్కన కూర్చోవాలో ఎవరు కూర్చోకూడదో అది నా చేతుల్లో కూడా లేదు, అది తండ్రి చేతిలోనే ఉంది అని ఆమెను గద్దించాడు. కాబట్టి ఒక్కొక్కసారి దేవుణ్ణి మనం కారణాలు అడగకూడదు. ప్రభువా, ఇది ఎందుకు చేశావు, ఇది ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ఒకవేళ చెప్పినా నీకు అర్థం కాదు. దానికి బదులు మనం ఏమడగాలి? ప్రభువా, నీ చిత్తమైతే ఈ సమస్యను, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. కాబట్టి అలా ఉండాలి మన ప్రార్థన. సంజాయిషీలు ఎప్పుడు దేవుణ్ణి మనం అడగకూడదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడో చూడండి. నేను ఎవరిని కరుణిస్తానో వానిని కరుణిస్తాను. ఇక అదంతే. నువ్వు ఎందుకు ఏంటంటే నేను చెప్పను. యాకోబుని ఎందుకు ప్రేమించావు ప్రభువా అంటే అది తెలుసుకోవటానికి నీ జీవితం సరిపోదు. దేవుడు చెప్తాడు, కానీ వినే సమయం కానీ తీరిక కానీ లేదా అర్థం చేసుకునే కెపాసిటీ కానీ నీకు లేదు. లాస్ట్లో యాకోబు యొక్క జీవితాన్ని మొత్తం మనం చూస్తే అప్పుడు దేవుడు చెప్పిన మాట నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు నీకు తెలియదు ఎందుకు ప్రేమించాడో యాకోబుని, కానీ యాకోబు జీవితాన్ని మొత్తం చూడు. చూసిన తర్వాత అప్పుడు నీకు అర్థమైంది, ప్రభువా ఎందుకైనా యాకోబును నువ్వు ప్రేమించావు. కాబట్టి వారు ఇంకా పుట్టలేదు, అయినా ఏమంటున్నాడు? ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో
వాని ఎడల జాలి చూపుదును. కాబట్టి నన్ను మీరు సంజాయిషీలు అడగొద్దు. ఇది చూడండి, ఇంకా బాగుంటుంది. కాగా పొందగోరు వాని వలనైనను, నువ్వు ఆశపడ్డావు కదా అని దేవుడు అన్నీ ఇవ్వడం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్పాడు. కానీ పరలోక రాజ్యాన్ని నువ్వు ఆశపడినంత సింపుల్గా దాన్ని నువ్వు పొందలేవు. అవునా? అది ఎవరివ్వాలి నీకు? పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను. బాగా పరిగెత్తాడు, కానీ ఆ టైంలో ఏదో తగిలి కింద పడ్డాడు. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? లెక్కైతే నీకే రావాలి, ఎందుకంటే నిన్ను మించి పరిగెత్తేవాడు ఎవడు లేడు. కానీ దరిద్రం ఆ రోజు ఏమైంది? నీ కాలికి ఏదో తగిలి నువ్వు బొక్కబార్లుగా పడ్డావు. నీ వెనకలోడు ముందెళ్ళిపోయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అవునా? అప్పుడు మనం ఏం చేస్తాం? వాడి టైం అలా ఉందంటాం. టైం కాదండి, దేవుడు అలా నిర్ణయించాడు. అవునా? అదే అంటున్నాడు, కాగా పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే. మనం చీట్లు రాసి ఏం చేస్తాం? బైబిల్లో చక్కని మాట ఉంది, చీట్లు ఒడిలో వేయబడును. కానీ ఎవడి పేరు రావాలో ఎవడి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరిగెత్తినంత మాత్రాన కాదు కానీ నేను అనుగ్రహిస్తేనే నీకు ఏదైనా సరే. కాబట్టి సమస్తము దేని మీద ఆధారపడింది చెప్పండి? కృప, అద్భుతమైన కృప. కాబట్టి దేవుడు తన పిల్లల్ని పిలిచింది దేన్ని బట్టి? అర్హతలను బట్టి కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనలో ఎలాంటి అర్హత లేదు, కానీ అద్భుతమైన కృపను బట్టి దేవుడు మనల్ని ఈరోజు పిలిచాడు. మంచి ఉదాహరణ అబ్రహాము. మూల పురుషుడైన అబ్రహామును దేవుడు దేన్ని బట్టి పిలిచాడు చెప్పండి? అద్భుతమైన కృప, అమేజింగ్ గ్రేస్ అంతే. ఎందుకంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? అప్పటికి విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు, విగ్రహాలని పూజిస్తూ ఉన్నాడు, విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నాడు. వారి పితరులందరూ చేసే పని అదే, అబ్రహాము కూడా అదే చేస్తున్నాడు. కానీ దేవుడు దేన్ని బట్టి పిలిచాడు? అర్హతను బట్టి కాదు, కానీ కృపను బట్టి దేవుడు అబ్రహామును పిలిచాడు. అందుకే మీరు గమనిస్తే వెళ్ళంగానే ఏమని మాట్లాడాడు? నువ్వు ఈ విగ్రహాలన్నీ పక్కన పడేసి ఏంటి ఇవన్నీ చెప్పాడా? లేదండి. ఆదికాండంలో మీరు చూస్తే 12వ అధ్యాయంలో డైరెక్ట్గా వెళ్ళి దీవించేస్తున్నాడు అబ్రహాముని. దేన్ని బట్టి దీవించాడు? నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇక్కడ ఏముంది చెప్పండి? అర్హతలు ఏమన్నా కనిపించినాయా? అబ్రహాము, నువ్వు నాకు కంటికి బాగా కనిపించావు కాబట్టి నేను పిలుస్తున్నాను అన్నాడా? అర్హతలేమీ లేవు, కేవలం కృపను బట్టి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. అవునా? ఇదంతా ఎప్పుడు ఏర్పరచుకున్న కృప ఇది? అబ్రహాము పుట్టిన తర్వాత ఆయన్ని చూసి దేవుడికి ఏమీ జాలి కలగల. ఈ కృప ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అని బైబిల్లో ఉందా లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేన్ని బట్టి దేవుడు మనల్ని నిర్ణయించాడు క్రీస్తులో? ప్రేమ చేత అని చాలా క్లియర్గా ఉంటుంది. అవునా? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ఇందులో అర్హతలంటూ ఏమీ లేవు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు అద్భుతమైన కృపతో తన పిల్లల్ని పిలిచాడు కదా, మళ్ళీ వారే దేవుణ్ణి కూడా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వింటున్నారండి? ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు కదా, అబ్రహాము కూడా ఎక్కడికి వెళ్ళినా సరే దేవునికి నమ్మకముగా జీవించాడు, దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు అబ్రహాము. అందుకే దేవుడు ఒకసారి టెస్ట్ పెట్టాడు అబ్రహాముకి. ఏమని? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఇప్పుడు నేను చూడాలి, లోకానికి తెలియచేయాలి. కాబట్టి ఇస్సాకును తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలివ్వని అడిగాడు. అప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? లేక పుట్టిన ఇస్సాకును అనుగ్రహించిన దేవుణ్ణా? ఇస్సాకును అనుగ్రహించిన దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే పౌలు రాసేటప్పుడు అబ్రహాం గురించి ఏమని రాశాడు? బలిగా అర్పించి మృతుల్లో నుంచి మళ్ళీ పొందుకున్నాడంట అబ్రహాము. అదొకసారి చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాం గురించి చెప్పేటప్పుడు ఏమన్నాడో చూద్దాం.
అబ్రహాము ఇస్సాకును అర్పించేసి ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా కాబట్టి ఒక్క నిమిషం, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అంటే దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ చంపేశాడు. ఇస్సాకును అబ్రహాము చంపేశాడు. ఎవరి కోసం? అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎవరిని ఎక్కువ ప్రేమించాడు ఆయన? లేక లేక పుట్టిన ఇస్సాకును అనుగ్రహించిన దేవుణ్ణా? లాస్ట్లో మళ్ళీ దేనికోసం జీవించాడు? ఇస్సాకును చూస్తూ బతికేశాడా? పునాదులు గల పట్టణం కోసం బతికాడా? పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు, జీవించాడు. కాబట్టి ఫైనల్గా దేవుడు ఎంతైతే కృపతో తన పిల్లల్ని పిలిచాడో వారు కూడా అంతే ప్రాధాన్యత, ప్రేమ మళ్ళీ దేవునికే ఇచ్చారు. వారికి కుటుంబాలు, బంధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వారి జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? వాళ్ళు దేవునికే ఇచ్చారు. అది సీక్రెట్ వాళ్ళిద్దరి మధ్య. ఎవరిద్దరి మధ్య? దేవుని మధ్య, తన పిల్లలమైన మన మధ్య ఉన్న సీక్రెట్ ఏంటంటే అద్భుతమైన కృపతో దేవుడు మనల్ని పిలిచాడు. మనం కూడా ఎవ్వరికి ఇవ్వనంత గొప్ప స్థానాన్ని, ప్రేమను మళ్ళీ దేవునికే ఇవ్వాలి. ఇస్తాం ఖచ్చితంగా. చూడండి, మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇంట్లో కూటం పెట్టి 100 మందికి భోజనాలు పెట్టటమా? కాదండి. దేవునికి కానుకలు ఇవ్వటమా? కాదు. ఇవన్నీ గొప్ప విషయాలే, కానీ దేవుడు ఇష్టపడేది ఏదో ఉంటుంది. అవునా? సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు నాకు ఒక ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇదేం ఫోను? సపోజ్ OnePlus ఫోన్. ఇది నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు నేను చూసి ఎంతో విలువైన బహుమానం నాకు ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా? కానీ నాకు ఐఫోన్ అంటే ఇష్టం. నా మనసులో ఏముంది? ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం మీకు తెలియదు కదా. మీరేం చేశారు? మీకు తోచిన బహుమానాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఆనందిస్తా. కానీ మనసులో ఏముంటుంది? ఆ ఇచ్చేదేదో ఐఫోన్ ఇచ్చుంటే అంత బాగుండేది అనుకుంటాను లేదా? ఎందుకని మనసులో ఏముంది? నాకు వేరే ఫోన్ అంటే ఇష్టం. కానీ మిమ్మల్ని అడగను నేను, ఏంటి తెచ్చారు? నాకు ఇష్టమైంది అది కదా అని. ఎందుకంటే ప్రేమతో ఇచ్చింది, అది పావలదైనా సరే నాకు మాత్రం విలువైంది. కాబట్టి నేనేం చేస్తాను? దాన్ని అపురూపంగానే తీసుకుంటా. కానీ మనసులో మాత్రం ఎక్కడో ఏముంటుంది? ఆ ఇచ్చేదేదో నాకు ఇష్టమైన ఐఫోన్ ఇచ్చుంటే అంత బాగుండేది. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఇచ్చే కానుకలు, దశంభాగాలు, దేవునికి ఇచ్చేది ఏదైనా సరే దేవునికి విలువైందే. దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఇష్టపడే బహుమానం వేరే ఏదో ఉంటుంది. అదేంటో మనం తెలుసుకొని అది మనం ఇచ్చినప్పుడు దేవుడు ఎక్కువగా ఆనందిస్తాడు. అదే అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి నిజముగా ప్రేమించుట. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలనుకుంటే నువ్వేం చేయాలి? నువ్వు తీసుకొచ్చే చిన్న చిన్న బహుమానాలు దేవుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు. కానీ దేవుని మనసులో మాత్రం ఏముంటుంది? నా ఆజ్ఞలు గైకొనటమే నిజంగా నన్ను ప్రేమించుట. మన దేవునికి పూర్తిగా ఉపశమనం కలిగేది ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడే మన దేవుడు ఆనందిస్తాడు. నిజమండి. మన దేవుడు ఆనందించే పనేంటి? తల్లిదండ్రులు ఆనందించే పని పిల్లాడు చేసినప్పుడు వారికి పుత్రోత్సాహం అనేది ఆగదు. సేమ్ అలాగే దేవుడు కూడా ఎప్పుడు ఆనందిస్తాడు? పూర్తిగా ఆయన ఆజ్ఞలు మనం శిరసావహించినప్పుడు, ఏది ఏమైనా సరే వాక్యముతోనే నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఆనందిస్తాడు. అదే నిజమైన ప్రేమ. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి అందుకే యోహాను ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏవి భారమైనవి కాదు. ఎందుకు భారమైనవి కావన్నాడు చెప్పండి? ఎందుకు భారమైనవి కావు? ఎందుకంటే అదేంటో తెలుసా? డెసిషన్ మేకింగే. ఇప్పుడు 2 మార్గాలు ఉంటాయి నీ ముందు. నాకు అదొద్దు, ఇదే కావాలని నుంచోటమే దేవుని ఆజ్ఞలు గైకొంటాం. అవునా? విగ్రహానికి నమస్కారం చేయమని షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని బలవంతం చేస్తున్నప్పుడు మేం చెయ్యం. నెత్తి మీదేం బరువు పెట్లా. నిర్ణయాన్ని చేసుకునే దగ్గరే తెలిసిపోద్ది
ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంటే అర్థమేంటి? నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ఎప్పుడు నువ్వు దేన్ని డిసైడ్ చేస్తావో దాన్ని బట్టే దేవుడు ఆనందిస్తాడు. బిలాం ఏమన్నాడు? నేను వెళ్తాను ప్రభువా అన్నాడు. దేవుడేమన్నాడు? వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అయినా బిలాం ఏమంటున్నాడు? నేను వెళ్ళి తీరాల్సిందే ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడు? సరే వెళ్ళు అన్నాడు. కానీ దేవుని కోపము రగులుకుందని బైబిల్లో ఉంది. తెలుసా మీకు? వెళ్ళమని చెప్పిన దేవునికి కోపం ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. వెళ్ళమని దేవుడే అన్నాడు, మళ్ళీ వెంటనే కోపం రగులుకుంది. దూసిన ఖడ్గము చేత పట్టుకొని దూత ఎదురుగా నిలబడ్డాడు. అంటే ఏంటది? నీ బలవంతాన్ని బట్టి నువ్వు వెళ్ళేవే కానీ దేవుని ఇష్టాన్ని నువ్వు జరిగించలేదుగా. అవునా? ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు, మంచిదే అది. కానీ ఆయన మనసులో ఏముంది? వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా బిలాము. కానీ బలవంతంగా ఏం చేశాడు ఆయన? నేను వెళ్తాను అని మారం చేసి వెళ్ళాడు. అందుకే దేవుడు ఎవరితో బుద్ధి చెప్పించాడు? నోరు లేని గార్ధబముతో దేవుడు బుద్ధి చెప్పించాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? డెసిషన్ మేకింగే అంటున్నారండి. అదే అన్నిటికంటే పెద్ద యుద్ధం నీ జీవితంలో జరిగేది. తెలుసా? రెబెకాని అక్కడ నుంచోబెట్టి లాబాను ఏమన్నాడు? రెబెకాను బయటికి పిలిచారు. పిలిచి ఏమంటున్నారు? ఈ మనుషునితో కూడా నువ్వు వెళతావా? 2 మార్గాలు, వెళతావా ఉంటావా? అప్పుడు రెబెకా ఏం చేసింది? వెళతాను అంది. అవునా? కాబట్టి ప్రతి చోట మన ముందు ఈ 2 ఉంటాయి. మనం దేని వైపు నిలబడతామో దాన్ని బట్టే దేవుడు ఆనందిస్తాడు. అవునా? నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు. కానీ నువ్వు దేవుని పక్షాన నిలబడితే దాన్ని బట్టి ఎవరు ఆనందిస్తారు చెప్పండి? దేవుడు ఆనందిస్తాడు. అందుకే దేవుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మంటల్లోకి వెళ్ళినప్పుడు ఎవరిని పంపించాడు? గాబ్రియేల్ని పంపించాడా? మికాయేల్ని పంపించాడా? లేదు, స్వయముగా ఆయనే వచ్చాడు. అంటే దేవుడు ఎంత ఆనందిస్తే ఆ అగ్నిలోకి దేవుడు దిగి వస్తాడు. అవునా? ఇంకా దానియేలు ఏమన్నాడు? సింహాల బోన్లోకి వచ్చింది దూత, కానీ అగ్నిలోకి వచ్చింది మాత్రం దేవుడే. దానియేలు పొద్దున్న ఏమన్నాడు? దేవుడు తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా కాపాడాడు అని చెప్పాడు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరికి వచ్చింది మాత్రం ఎవరు? స్వయముగా దేవుడే వచ్చాడు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టే దేవుడు ఆనందిస్తాడు. అవునా? అదేమి భారం కాదు, బరువులు ఎత్తి మొయ్యమని దేవుడు ఎప్పుడు చెప్పడు. దుష్టుడు వచ్చి నీ ముందు 2 పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఏది ఏమైనా సరే నేను వాక్యముతో నిలబడతా, దేవుని పక్షాన ఉంటా అని ఎప్పుడైతే నువ్వు పక్కకు వస్తావో దాన్ని బట్టి దేవుడు ఎక్కువగా ఆనందిస్తాడు. దానివల్ల వచ్చే ఆశీర్వాదం నీకు తెలియదు, నీకు అప్పుడు తెలియదు. కానీ తర్వాత దానివల్ల వచ్చే దీవెన ఆశీర్వాదం నువ్వు పట్టలేనంత విస్తారముగా దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు చేసే చిన్న త్యాగానికి దేవుడిచ్చే బహుమానము చాలా గొప్పది. వింటున్నారండి? కాబట్టి అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. చూడండి, ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతిదీ కూడా మనం ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ఒక భర్త భార్యకు కాపురం ఎలా చేయాలి? వదిలేసి వెళ్ళిపోద్దనే భయంతో కాదు, ప్రేమతో చేయాలి. ఒక భార్య భర్తకు కూడా ఎలా కాపురం చేయాలి? అమ్మో కొడతాడని కాదు, ప్రేమతో చేయాలి. భయం అనేది వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు. వింటున్నారండి? వాడి ఒంట్లో ఓపుకున్నప్పుడు వాడు కొడతాడు, లాస్ట్లో వాడు మంచాన పడినప్పుడు ఏం కొట్టిద్ది? అదే జరిగేది ఎక్కడైనా. అంటే వారిద్దరి మధ్య ఏముంది? ప్రేమ లేదు, భయం ఏముంది? ఎక్కడ నన్ను కొడతాడో అని ఆమెకు భయం ఉంది. రేపు ఒకరోజు మంచాన పడిన తర్వాత ఏమెక్కడ నన్ను చూసుకోదు అని చెప్పేసి వాడు భయపడతాడు. ఇలా వాళ్ళిద్దరు కాపురం చేస్తున్న భయాలతోనే కానీ ప్రేమ అనేది లేదు అక్కడ. అయితే ప్రవక్త అంటున్నాడు, వీటిని బట్టి కాదు, ప్రేమను బట్టే మనం ఒకరికొకరు నమ్మకముగా ఉండాలి, కానీ భయాన్ని బట్టి కాదు. ఎందుకంటే భయం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని బైబిల్లో ఉంది. అవునా? కాబట్టి అదే అంటున్నాడు. తర్వాత మీరు చదువుకోండి. అదుగో నాకు డైవర్స్ ఇచ్చిద్ది, నన్ను వదిలేసి వెళ్ళిపోద్దని కాదు, ఆ భయంతో మనం కాపురం చేయకూడదు, ప్రేమతోనే చేయాలి. ఎందుకంటే ప్రేమతో ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం దగ్గర అవుతామో ఖచ్చితంగా ఒకరోజు అదే ప్రేమ, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షనా కాదా? ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది మనందరికీ తెలుసు. నువ్వు ఏదైతే ఎదుటివాడికి ఇస్తావో అది ఈరోజు వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు. నువ్వు చూపించే ప్రేమను కానీ
లేదా నువ్వు చూపించే శ్రద్ధను కానీ పిల్లలకు అర్థం కాదు. ఈరోజు మనం ఎందుకు వాళ్ళని కొడుతున్నాము, కానీ ఒకరోజు వాడు తెలుసుకొని వాడు తల్లిదండ్రులకి ఎక్కడా లేని గౌరవాన్ని ఇస్తాడు. అవునా? కానీ కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి ఇలా కొడుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఒకరోజు దాని విలువ తెలుసుకున్న రోజున వాడు వాళ్ళిద్దరిని అందరికంటే ఎక్కువగా సన్మానిస్తాడు. అలాగే ప్రేమైనా అంతే. ఎవరికైనా సరే మనం ప్రేమను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు దానికి సంబంధించిన రియాక్షన్ అనేది మనం చూస్తాం. వింటున్నారండి? పగలకు ఉంటుందా లేదా? పగలు ప్రతీకారాలకి ఇప్పుడు మనం వెళ్ళి ఒకరిని ఏమైనా చేసాం, వాడు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, తెలుసా? కాకపోతే సమయం కోసం చూస్తూ ఉంటాడు. నువ్వు వాడిని కొట్టి వెళ్ళిపోయావు కదా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ అర్పణ కూడా అక్కడ విడిచిపెట్టి ముందు నువ్వేం చేయాలి? అవసరమైతే ప్రార్థన ఆపేయి, నీ అర్పణ అక్కడే విడిచిపెట్టు, నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు అన్నాడా లేదా? కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మిగతావన్నీ ఆటోమేటిక్గా సరైపోతాయి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి అన్నీ ఎలా జరగాలి? ప్రేమతోనే మనం దేవుని దగ్గరికి రావాలి. ప్రేమతోనే నువ్వు కాపురాన్ని సరి చేసుకోవాలి. ప్రతి చోట ప్రేమ అనే ఆయుధాన్ని ఎప్పుడైతే మనం వాడతామో ఈరోజు అది వర్కౌట్ అవ్వనట్టుగా కనిపించింది, కానీ ఒకరోజు అదే స్టాండర్డ్గా నిలబడిద్ది. భయంతో మనం ఉంచలేము ఎదుటివాడిని, అంటే భయంతో వాడిని కంట్రోల్ చేయలేము, ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేము. ఎందుకంటే వాడు భరిస్తాడు ఒకరోజు ఎదురు తిరుగుతాడు. అవునా? అవసరమైతే నీతో కలబడి తన్నులు తిని మొత్తానికి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ప్రేమతో వాడిని గనక మనం బంధించడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒకరోజు వాడు లొంగిపోతాడు. ఎందుకంటే ప్రేమకు అలాంటి శక్తి ఉందని మన దేవుడే చెప్పాడు. ఉందా లేదా? పరమగీతంలో ఏమనుంది? ప్రేమ ఎంత బలమైంది. ఎప్పుడు చదివించేదే నేను. పరమగీతంలో ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడు దేవుడు. చదవండి. ప్రేమ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అపోస్తుడైన పౌలు ఒక అధ్యాయం అంతా దాని గురించే రాశాడు. కానీ ఇక్కడ సింపుల్గా ఒక్క మాటలో దేవుడు ఒక మాట చెప్తాడు పరమగీతంలో. ఏమనంటే, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ ఎలాంటిదే? సమాధి నుండి నిన్ను విడిపించేదే ప్రేమ. అవునా? అది శాశ్వత కాలం ఉండేది. ఎలాంటి వాడినైనా సరే, రాక్షసుణ్ణి కూడా మనిషిలాగా మార్చేది ఏంటి చెప్పండి? ప్రేమే. కాబట్టి దేవుని దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం దేంతో అప్రోచ్ అవ్వాలి? ప్రేమతోనే అప్రోచ్ అవ్వాలి. చూడండి, కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఇక ఆ వ్యక్తికి ఏది మంచో ఏది చెడో మనం చెప్పాల్సిన పని లేదు. దేవుడే అన్నీ వాడికి అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు వాడికి తెలియకుండానే ఆరాధించేటప్పుడు హేబేలు లాగా ఆరాధిస్తాడు. వింటున్నారండి? విధేయత చూపించేటప్పుడు వాడికి తెలియకుండానే ఇస్సాకులాగా కట్టెల ముందు నిలబడ్డాడు కదా, అలా నిలబడతాడు. నీకు తెలియకుండానే జీవితంలో దేవుని పిల్లల్లాగే ప్రవర్తిస్తూ ఉంటావు. అది ఎవ్వరు నీకు చెప్పరండి. అవునా? అదే సజీవ వాక్యం అంటే. ఇక్కడ రాయబడిన వాక్యం మనకుంది, కానీ ఇది ఒకరోజు ఏమవ్వాలి? మనలో శరీరాన్ని దాల్చాలి. వాక్యము ఎలాగైతే శరీరధారిగా భూమి మీదకి వచ్చిందో ఒకరోజు మనం కూడా ఎలా మారాలి? వాక్యములో ఉన్న నీతి నీలో కనపడాలి. అవునా? కాబట్టి సహోదరులారా, అలా ఒకరోజు మనం మారిపోవాలనేది పౌలు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎలా మారాలి చెప్పండి? సజీవ వాక్యము. అవునా? అబ్రహాం వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? విగ్రహారాధన చేస్తూ భయంకరమైన జీవితంతో వచ్చాడు. కానీ లాస్ట్లో ఎలా మారాడు? ఆయన సజీవ వాక్యముగా మారిపోయాడు. అవునా? దేవుని పిల్లలందరూ కూడా లోకము నుండి వచ్చేటప్పుడు ఇలాగే వస్తారు. ఎలా? తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వచ్చాడో మనందరం అలా వచ్చిన వాళ్ళమే. కానీ లాస్ట్లో దేవుడు మనల్ని ఎలా మారుస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచి వాక్య వధువుగా ఒకరోజు సజీవ వాక్యముగా మార్చిన తర్వాతే తన సన్నిధికి తీసుకుని వెళ్తాడు. అందుకే దేవుడు, మనం ఇందాక చదివాం ఏమని? దేవుడు ఎవరిని ముందు పిలిచెనో వారిని ముందు నీతిమంతులుగా చేసిన తర్వాతే వారిని మహిమపరిచాడు. కాబట్టి ఈరోజు మనందరం ఎలా మారాలి? ఎలా? సజీవ వాక్యముగా మనం ఈరోజు
మారాలి. సజీవ వాక్యం అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, ఇది రాయబడిన వాక్యం మాత్రమే, కానీ అందులో ఉన్న నీతి సారాంశం ఏదైతే ఉందో అది ఎవరిలో కనిపించాలి? ఆయనలో కనిపించాలి. మన దేవుడు గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. అప్పుడు ఆయన చూడగానే పాత నిబంధనలో జకర్యా గ్రంథంలో రాసిన వాక్యం నెరవేరిందా లేదా? అందరూ ఆలకిస్తున్నారా? మన దేవుడు కలువరి సిలువలో లాస్ట్లో చనిపోయే ముందు నేను దాహము కొనుచున్నాను అన్నప్పుడు కూడా ఆయనలో ఏం కనిపిస్తుంది? పాత నిబంధన ప్రవక్తలు రాసిన వాక్య నెరవేర్పు ఆయనలో మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన ఏమన్నాం? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. అది యేసయ్య అంటే ఎవరు? శరీర రూపములో ఉన్న వాక్యమే. మళ్ళీ ఒకరోజు దేవుడు మనల్ని ఆ స్థితికి నడిపించటానికి ఇవన్నీ చేస్తున్నాడు. తరాలలో యుగాలలో ప్రవక్తలను దేవుడు పంపించి మనల్ని ఎలా మారుస్తున్నాడు? వాక్యము ద్వారా వాక్యవధువుగా మారుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రవక్త ఒక మాట అన్నాడు చూడండి. సంఘమును దేవుడు తన ఆత్మచేత నింపి ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి అది ముడతైనా మచ్చైనా ఏమీ లేకుండా దాన్ని పరిశుద్ధపరిచాడు కదా. ఇప్పుడు ఇలా ఉన్నవారు మళ్ళీ తప్పిపోయే అవకాశం ఉందా అని ప్రవక్తను అడిగారు. అందరూ ఆలకిస్తున్నారు. మంచి ప్రశ్న ఇది. వాళ్ళని దేవుడు ఏం చేశాడు? కడిగిన ముత్యములాగా మార్చాడు. అవునా? వాడికి స్నానం చేపించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడు. అయినా సరే వాడు మళ్ళీ తప్పిపోయే ఛాన్స్ ఉందా అని ప్రవక్తను అడిగారు. అడిగినప్పుడు ప్రవక్త అంటున్నాడు చూడండి, తప్పిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారికి దేవుడు ఏమిచ్చాడు? గుర్తునిచ్చాడు. అవునా? లోపలికి వచ్చి దేవుడు ఏమడిగాడు? పెండ్లి వస్త్రం ఉందా లేదా అని చూశాడు. సంహార దూత ఆ రోజు ఐగుప్తు దేశంలోనికి వచ్చినప్పుడు ఆ సంహార దూత ఏం చూసింది? సరే, ఇక్కడ మనం ఆపేద్దాం. నేను ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సౌలు గురించి చెప్పాలి, కానీ ఇక్కడ ఆపుదాం. చూడండి, ఫైనల్గా దేవుడు తన పిల్లలకి ఏమిచ్చాడు? గుర్తు. అబ్రహాముకి ఏమిచ్చాడు? సున్నతి అనే గుర్తు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? రక్తం అనే గుర్తునిచ్చాడు. అవునా? విందులో పాల్గొనేవాడికి దేవుడు ఏమిచ్చాడు? పెండ్లి వస్త్రం అనే గుర్తునిచ్చాడు. అవునా? అలాగే రాహాబేనా వేశ్య, రాహాబు వేశ్య కూడా వాళ్ళు ఏమిచ్చారు? ఎర్రని దారం అనే గుర్తునిచ్చారు. ఇలా ప్రతి చోట దేవుడు ఏం చూస్తున్నాడు? తన పిల్లల్లో గుర్తుందా లేదా? గుర్తుంటే నా వాడు, గుర్తు లేకపోతే వాళ్ళకి నాకు సంబంధం లేదు. వారందరినీ ఎడం వైపు నుంచోబెట్టి వాళ్ళందరూ కేకలేస్తున్నారు. ఏమని? నీ నామంలో మేము దెయ్యాలు ఎలా కొట్టాం, స్వస్థతలు చేసామంటే దేవుడు ఏమన్నాడు? గుర్తు లేదు కాబట్టి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడా లేదా? కాబట్టి గుర్తున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు, గుర్తు లేని వాళ్ళందరూ దెయ్య పిల్లలే. వాళ్ళు ప్రార్థనలు చేయొచ్చు, సంఘాలు కట్టొచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ గుర్తు సీల్ లేదు కాబట్టి వారు నా వారు కాదు అని రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అవునా? కాబట్టి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. గుర్తు ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంటిని నేను దాటి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ ఉగ్రత మాత్రం ప్రతి ఇంటికి వచ్చింది. వింటున్నాను, దుష్టుడు ప్రతి ఇంటికి వస్తాడు. దేవుడు కూడా ప్రతి ఇంటిని చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు లెక్కైతే దేవుడు ఏం చేయాలి? గోషేన్లో మీ ఇళ్ళు మాత్రం నేను వదిలేస్తున్నాను, ఐగుప్తీలందరినీ చంపేస్తాను అనాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఇంటిని దర్శిస్తాను, నేను మీ ఇంటికి కూడా వస్తాను. గోషేన్లో మీరు ఉన్నారు కదా, ఎక్కడ కూడా ప్రతి ఇంటిని దర్శిస్తాను. అయితే ఏ ఇంటికైతే గుర్తుంటుందో, ఏ గుర్తు అది? దేవుడు ఎప్పుడు మనకిచ్చే గుర్తు ఏంటో తెలుసా? రక్తము 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 రక్తమే. రక్తం అనే గుర్తు ఏ ఇంటికైతే ఉంటుందో నేనేం చేస్తాను? అది రావటం ఎందుకు, దాటం ఎందుకు? మీకు అర్థమైందా? ఎందుకు రావాలి, దాటడం ఎందుకు? మళ్ళీ అదేదో రాకుండా ఉండొచ్చు కదా. కాబట్టి దేవుడు చూడండి, ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారు? మా దేవుడే, మా ఓడే, మేమేం చేసినా దేవుడు ఏమి అండవు అని చెప్పేసి ఈ ఎడం వైపున నుంచున్న పాస్టర్ల మొత్తం వాళ్ళే. అందరూ అర్థం చేసుకుంటున్నారా? వాళ్ళు క్రైస్తవులే, అద్భుతాలు స్వస్థతలు చేసిన వారే, కానీ ఎలా జీవించారు?
మా ఓడే, మా దేవుడే, మా కులపోడే, మేమేం చేసినా ఏమీ అండం అన్న బ్యాచ్ని మొత్తం దేవుడు ఎక్కడి నుంచో పెట్టాడు. అందుకే ప్రతి ఇంటిని దర్శిస్తానన్నాడు. గోషేన్లో కూడా ఎవరుంటారు? ఖచ్చితంగా దొంగలు ఉంటారా లేదా? యేసయ్య పక్కనే ఒక దొంగోడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి ఇంటిని నేను దర్శిస్తాను. అయితే ఏ ఇంటికైతే గుర్తుంటుందో దాన్ని మాత్రమే నేను దాటిపోతా. అవునా? వాళ్ళందరూ ఏమన్నారు? రాహాబు వేశ్యకి ఏమన్నారు? ఈ ఎర్రని దారాన్ని ఇంటి కిటికీకి కట్టి ఉంచు, ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కడికి మేము ఉత్తరవాదులమే. పొరపాటును ఎవడైనా సరే ఇంట్లో నుంచి బయటకు వస్తే వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారా లేదా? కాబట్టి మన రక్తము గుర్తు కింద ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడిగా ఉండటం గొప్ప విషయం కాదండి, రక్తము కింద ఉన్నావా లేదా అనేదే ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఈరోజు మనం పట్టి యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాం చెప్పండి? ఎందుకంటే ఆ నామం కింద మనం ఉండాలి, ఆ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. దేవుడు రేపు వచ్చి చూసేదేంటి? కాబట్టి ఇప్పుడు రక్తములో ఉన్న జీవాన్ని మనం పొందాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ రక్తం దగ్గరకు వచ్చినట్టు. కానీ ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? రక్తములో ఉన్న జీవాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలో ఏమిచ్చాడు? కేవలం రక్తాన్ని మాత్రమే ఇచ్చాడు. అవునా? ఇప్పుడు వారు చంపిన రక్తములో ఆత్మ ఉందా? పాత నిబంధనలో వారు చంపిన గొర్రెలో, మేకలో రక్తం మాత్రమే ఉంది, కానీ ఆత్మ అనేది లేదు. కానీ యేసయ్య గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్లలో ఏముంది? రక్తం ఉంది, రక్తములో జీవము, ఆత్మ కూడా ఉంది. అందుకే దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మను గుర్తుగా ఇచ్చాడు. పాత నిబంధనలో వారికి ఏమిచ్చాడు? రక్తము మాత్రమే ఇచ్చాడు. అవునా? ఈ రక్తములో ఆత్మ లేదు, కానీ ఈ రక్తములో ఏముంది? ఆత్మ ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక నేను దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఎందుకంటే మీరు దేని కింద దాచబడ్డారో? రక్తపు గుర్తు కింద మీరు దాచబడ్డారు. కాబట్టి మిమ్మల్ని నేను దాటి వెళ్ళిపోతాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఆ టికెట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని మాత్రం మనం ఎక్కడైనా షోకి లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటాం? టికెట్ తీసుకుంటాం. టికెట్ ఉన్నవారు మాత్రమే బస్సు ఎక్కడ అన్నప్పుడు వాడు ఏం చూస్తాడు? నువ్వు నీట్గా బట్టలు వేసుకొని వచ్చావనుకో, వీడికి టికెట్ లేకపోయినా పర్లేదు ఎక్కించను అంటాడా? లేదండి, అక్కడ ఖచ్చితంగా నువ్వేం పట్టుకోవాలి? చేతిలో టికెట్ చూపించాలి, లోపలికి వెళ్ళాలి. కాబట్టి ప్రవక్త అదే అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన అర్హత ఈరోజు ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మనే గురుతే. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది, అది నేను ఇక్కడ ఆపేస్తున్నాను, ఎందుకంటే దాని గురించి వివరించుకోవాలి. ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తిని లోపలికి తీసుకున్న తర్వాత, రక్షించిన తర్వాత, పరిశుద్ధాత్మతో ముద్రించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి తప్పిపోతాడా? ఒకవేళ తప్పిపోతే వాడి పరిస్థితి ఏంటి? ఈ విషయాలు మాత్రం మనం వచ్చే వారం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ పౌలు చక్కగా, అదే మన ప్రవక్త చక్కగా వివరిస్తున్నాడు. సౌలు రాజు గురించి కూడా మనం వివరించుకోవాలి. కాబట్టి ఇప్పుడు సమయం లేదు, ఆపేద్దాం, వచ్చే వారం చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం. మరొక్కసారి మీటింగ్స్ గురించి జ్ఞాపకం చేసుకోండి అందరూ. మరి వచ్చిన వారు అక్కడే ఆలయ ప్రాంగణంలో ఉండటానికి మ్యాక్సిమం మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఏది ఏమైనా సరే అన్ని రోజులు రావటానికి ప్రయత్నించండి. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి అక్కడ ఉండటానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ లేకపోయినా సరే సత్తనపల్లిలో అయినా సరే, మా ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా సరే ఉండొచ్చు. మరి అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఆగిపోవద్దు దయచేసి. సిద్ధపడిన వారందరూ తప్పకుండా రండి. చివరి రోజు ప్రభురాత్రి భోజనం మేము మాత్రమే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు, సిద్ధపడిన వారు. మరి తెలియని వారికి దయచేసి చెప్పండి. మరి ఎందుకంటే బుధవారం మళ్ళీ ప్రార్థన ఉండదు కాబట్టి చివరి ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కొద్ది నిమిషాలు ప్రభువ రక్షణ అనేది ఎంత విలువైనదో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. నిజముగా నీ యొక్క అనాది ప్రణాళిక చేత మమ్మల్ని ఎన్నుకొని మేము దేనికి నిర్ణయించబడ్డామో నీవప్పుడే డిసైడ్ అయ్యి ప్రభువ ఈ భూమి మీదకి మమ్మల్ని పంపించావు కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మా జీవితం ఉందని మాకు తెలియచేసినందుకు స్తోత్రములు ప్రభువ. ఈరోజు ఎక్కడో జీవిస్తూ ఏదో పాపములో పట్టుబడి ఏనాడు మట్టిలో కలిసిపోవాల్సిన మమ్మల్ని ఈరోజు వరకు నడిపించావంటే అది కేవలం మీ యొక్క అనాది ప్రణాళిక కృప ముందు నిర్ణయం అని మేము నమ్ముచున్నాం ప్రభువ. అందుకే నీవు ఎవరిని ముందుగా నిర్ణయించావో వారినే పిలిచావు, ఎవరినైతే పిలిచావో వారినే నీతిమంతులుగా చేశావు. ఈరోజు మమ్మల్ని కూడా నీతిమంతులుగా చేసే ప్రయత్నంలో ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. వాక్యము ద్వారా 1100 ప్రసంగాల ద్వారా ఈరోజు మమ్మల్ని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి ఒకరోజు నీతిమంతుల స్థానంలో నీతిమంతుల గుంపులో మమ్మల్ని కూడా నిలబెట్టడానికి నీవు ప్రయత్నిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మేము కూడా దానికి తగినట్టుగా ప్రభువ మా జీవితాలను మీకు సమర్పించి షండుడైన హేగే ముందు ఎలా ఎస్తేరు నిలబడిందో అలాగే మేము కూడా నీ ఎదుట నిలబడి ప్రవక్త వర్తమానం ముందు నిలబడి వర్తమానము ద్వారా మమ్మల్ని మేము అలంకరించుకొని మిమ్మల్ని మెప్పించగలిగే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రభువ మరి ఎవరైతే కూడికల నిమిత్తం ఎంతైతే వారు సమర్పించారో దానికి 100 ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. వారు చేసిన ప్రభువ ప్రతి సాయాన్ని మీరు చూసి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎలాంటి లోపం లేకుండా ఈ 3 రోజులు మీరే మహిమకరముగా కూడికలు జరిగించమని, దీని ద్వారా అనేక మంది ఆశీర్వాదకరముగా ఆశీర్వదించబడినట్లు ఆత్మీయతలో బలపడటానికి మీరే కృప చూపించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తును ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, లోకములోని పరిశుద్ధులందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరందరూ కూడికల కొరకు సిద్ధపడండి.